అవతార్ మెహర్ బాబాకి జై. ఈరోజు 11 నుంచి 12 వరకు జరిగే ఈ సహవాస్లో బాబాను ఆహ్వానిస్తూ మనందరము మరికొన్ని విషయాలు భావుకల్చరీ రాసిన పుస్తకంలోంచి వైల్ ద వరల్డ్ స్లెప్ట్ అనే పుస్తకంలోంచి ప్రార్థనా గీతం అనంతం చదువుకున్నాము. అవతార్ మెహర్ బాబాకి జై. జ్యోతి గారు మీరు నమో మెహర్ బాబా చేయండి. अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धार नमो मेहरु बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहरु बाबा महिनि जनिंचिन मानव रूपा इह परानंद जीवनमीवा भव भय भंजन परम पावन नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अज्ञानांधतनंतमुजेसी दिव्य विज्ञान दृष्टिनो संगी हरिशर्वर्गं बंतरिंपगा औयय मोक्षं बनुग्रहिंपु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। जय मेहर बाबा जय 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 जय मेहर बाबा जय। అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి ఉమారాణి గారు. జై బాబా అందరికీ జై బాబా అండి. జై బాబా అండి జ్యోతి గారు. చక్కటి ప్రార్థనా గీతంతో మనము ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాము. అయితే నేను బహుశా శుక్రవారం అనుకుంటే చదివాను, ఆ తర్వాత మళ్ళీ మనం చదువుకోలేదు. ఈ భావు కల్చరీ రాత్రిళ్ళు బాబాకి కాపలా కాస్తూ ఉండేవాళ్ళు. అందుకని ఆ రాత్రి అందరూ నిద్రపోయినప్పుడు ఏం జరిగేది అనే విషయం ఆయన అదే హెడ్డింగ్తో మొదలుపెట్టారు. వీళ్ళ బ్రదర్ ఇన్ లా వచ్చారు, వెళ్ళేవాడు ఎప్పుడు వచ్చి ఆ తాజుద్దీన్ బాబా దగ్గరికి వెళ్తూ ఉండేవాడు. ఆ వెళ్తూ వెళ్తూ దారిలో ఫ్రూట్స్, స్వీట్స్, ఫ్లవర్స్ కొనుక్కుని ఆయనకి సమర్పించడానికి తీసుకునేవాడు. ఈయనేమి కొనేవాడు కాదు. అయితే టూమ్ దగ్గరికి వెళ్ళాక ఆ బ్రదర్ ఇన్ లా వచ్చి ఫ్లవర్స్, ఫ్రూట్స్ టూమ్ దగ్గర పెట్టి ఈయనేమో కార్నర్లో నుంచునేవాడు. చాలా కొద్దిగా డిఫరెంట్గా తేడా ఉంది అతనిలో, ఏంటో అంటే అంత ఇష్టపూర్వకంగా వచ్చింది లేదు. అయితే చాలా మంది వేరే వాళ్ళు కూడా వచ్చారు అలా దర్శనం చేసుకోవడానికి. వాళ్ళు చూసే ఆ చూపుని బట్టి ఈయనకు అర్థమైంది ఏంటంటే ఈయన పద్ధతి వాళ్ళకి నచ్చలేదు. అయితే వాళ్ళు ఆనందంగా లేకపోవడంతో వాళ్ళ గురించి ఈయన తల వంచి నమస్కారం చేస్తారు. అప్పుడు ఒక తలంపు వస్తుంది ఏంటంటే దానివల్ల నష్టం లేదు, లాభం ఉండకపోయినది వేరే సంగతి, దండం పెట్టినందువల్ల నష్టం లేదని అతను వంగి దండం పెట్టుకుంటాడు. ఆ కాళ్ళ మీద మోకరెళ్ళి దండం పెట్టుకుంటా ఉంటే సడన్గా ఒక వాయిస్ లోపల నుంచి తనకు వినబడుతుంది. ఏంటంటే నువ్వు గనక నిజమైతే నాకు దారి చూపించు అని ఆ బాబాతో అంటున్నట్టుగా అనిపించింది. అయితే చాలా ఇతను ఆశ్చర్యానికి గురయ్యాడు. ఆ నిమిషంలో అతనికి అర్థమైంది ఏంటంటే, చాలా క్లియర్గా అర్థం చేసుకుంది ఏంటంటే నేను ఒక
ఆధ్యాత్మిక నిజాన్ని తెలుసుకోదలుచుకున్నాను. దానికి నాకు ఒక గైడ్ అవసరం అన్న విషయం మటుకు అతనికి అర్థమైంది. చాలా రోజుల తర్వాత మహాత్మా గాంధీ ఆశ్రమానికి సెగాంలో 45 మైల్స్ దూరంలో వెళ్ళాడు. చాలా మందితో అతను స్పిరిచువల్ గైడెన్స్ గురించి అడగడము జరిగింది, అంటే ఆధ్యాత్మిక గైడెన్స్ అనమాట. బట్ ఐ డిడ్ నాట్ ఫీల్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ విత్ మై విజిట్. ఆ విజిట్తో నాకు పూర్తి సాటిస్ఫాక్షన్ లేదు. తర్వాత రామకృష్ణ పరమహంస ఆశ్రమానికి వెళ్ళాడు నాగ్పూర్లో. అక్కడ స్వామిని కలిశాడు. ఆయనేమో బుక్స్ చదువు నువ్వు రామకృష్ణవి అని, రామకృష్ణ పరమహంస బుక్స్ చదవమని చెప్పారు. అయితే ఇంకా సాటిస్ఫాక్షన్ లేకుండా రామకృష్ణ చెప్పింది చాలా కన్ఫర్మ్ చేసుకుని ఆయన ఫీలింగ్స్ని అలా ఉంచుకుని, అయితే ఒక మాస్టర్ అవసరము, లివింగ్ మాస్టర్ అవసరం అనేది ఆయనకు అర్థమైంది. సిన్స్ ద టైమ్ వెన్ ద క్వశ్చన్ అబౌట్ మై ఫ్యూచర్ ఫస్ట్ అరోజ్ ఇన్ మై మైండ్, ఎప్పుడైతే నా హృదయంలో, నా మైండ్లో ఒక ప్రశ్న నా ఫ్యూచర్ గురించి, నా భవిష్యత్తు గురించి ఉద్భవించిందో చాలా డిస్టర్బ్ అయ్యాడు ఇతను. స్కూల్కి వెళ్ళడం మానేశాడు. ఆ పీరియడ్లో చాలా ఫాస్ట్లు, ఉపవాసాలు చేశాడు. 11 days, తర్వాత 7 days, ఇంటర్వెల్ అయినాక 7 days ఈ ఫాస్ట్లు చేస్తూనే పోయాడు. అయితే మొదటి 3 రోజులు నీళ్లు తాగకుండా, తర్వాత 14 రోజులు ఓన్లీ నీళ్ళ మీద ఉన్నాడు. అది తన లోపల మదన పడేది, చాలా మదన పడ్డాడు అతను. ఒక రకమైన కోపం కూడా వచ్చేది. కొంతకాలం అయిన తర్వాత అక్కడ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళతో ఆయన మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏం సజెషన్ ఇచ్చారంటే, స్వామి రిసీవ్డ్ ఎ రిప్లై. అయితే ఒక లెటర్ రాశాడు స్వామికి, రిషికేశ్లో ఉన్న అతనికి, ఆయన గైడెన్స్ అడుగుతుంది. అయితే ఆయన గైడెన్స్ కోరుతూ ఒక లెటర్ రాయడం జరుగుతుంది. ఎవరు సజెస్ట్ చేశారంటే, అది అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో వాళ్ళు సజెస్ట్ చేశారు ఏంటంటే, స్వామి రిషికేశ్లో ఉన్నాడు, అతనికి నువ్వు లెటర్ రాయమని చెప్పాడు. అలానే చేశాడు. అయితే ఒక రిప్లై వచ్చింది అతనికి, ఏమంటే రిషికేశ్ రమ్మని, ఒక 1 month తర్వాత ఇంటర్వ్యూ ఉంటుందని. అపాయింట్మెంట్ సెట్ చేశారు 9th January 1953. ఈ లోపల బ్రదర్లా ఈయన పద్ధతులన్నీ తెలుసుకున్నాడు. ఇలా ఉపవాసం ఉండడము, ఆ మనసు మార్చుకుని దాని వైపు మొగ్గుతున్నాడని ఫ్రెండ్. అయితే ఒక ఫ్రెండ్ ఏం చెప్పాడంటే, మెసేజ్ తోటి వచ్చాడు. ఏంటంటే, ఒక సెయింట్ మెహర్ బాబా అనే పేరుతో ఇక్కడికి వస్తున్నాడు సోయనీర్కి. నాగ్పూర్కి 2, సోయనీర్ నాగ్పూర్ దగ్గర ఉంటాయి, అక్కడ దర్శనం ఇవ్వడానికి వస్తున్నారు అని ఈయనకి వార్త వచ్చింది. ఇది న్యూస్ పేపర్లో కూడా ఈయన చదవడం జరిగింది. కానీ ఏమంత పెద్ద అటెన్షన్ ఇవ్వలేదు దానికి, అంటే ఖచ్చితంగా వెళ్ళాలి అని అట్లా ఏమనుకోలేదు. అయితే బాబా షెడ్యూల్ చేసిన డేట్స్ వచ్చేటప్పటికి నాగ్పూర్ డేట్స్ సోయనీర్. అదే పీరియడ్లో బాబా వచ్చే అదే పీరియడ్లో వాళ్ళ హోమ్ టౌన్ అయినటువంటి బాల్ఘాట్ దగ్గర ఉన్న 80 miles దూరంలో నాగ్పూర్కి ఉంది. దానికి వెళ్ళడానికి రిషికేశ్ వెళ్ళడానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్దామని ఈయన రెడీ అయ్యాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్యామిలీకి చెప్పాడు, ఇలా నేను వెళ్తున్నాను స్వామి దగ్గరికి, అది కూడా కాకుండా నేను నా భార్యని వదిలేయడానికి కూడా రెడీ అయ్యాను. 7 months old బేబీ డాటర్, అంటే అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి 7 months మాత్రమే, పర్మనెంట్గా ఇల్లు వదిలిపెట్టేస్తున్నాను అని చెప్పడం కూడా జరిగింది. ఒక స్వామి అడగొచ్చు అని చెప్తారు, వదిలేసే కంప్లీట్గాని. ఒక వారం తర్వాత నాగ్పూర్కి వచ్చినప్పుడు
న్యూస్ పేపర్లో మెహర్ బాబా దర్శనం ఇస్తున్నారు అనే విషయం సోమనీర్లోను నాగ్పూర్లోను ఆ వారం అనేది తెలిసింది. ఆ తర్వాత న్యూస్ వచ్చింది ఏంటంటే బాబా దర్శన్ ఇచ్చారు ఆల్రెడీ అక్కడ, బికాస్ బాబా సపోజ్లీ హ్యాడ్ ఆల్రెడీ గివెన్ దర్శన్ దేర్. సో ఆ విధంగా అయినప్పుడు దర్శన్ ప్రోగ్రాము పోస్ట్పోన్ అయింది 1 week, డ్యూరింగ్ విచ్ బాబా అండ్ ద మండలి హ్యాడ్ గాన్ టు మెహరాజాద్. ఒక 300 మైళ్ళ దూరంలో ఉంది మెహరాజాద్. ఆ మెహరాజాద్కి వెళ్ళారు కాబట్టి దర్శనం పోస్ట్పోన్ అయింది అనే వార్త వచ్చింది. ఒక వారం రోజులు మెహరాజాద్లో ఉండి మళ్ళీ వెనక్కి వచ్చారు, ఫస్ట్ సోవెనీర్కి, ఆ తర్వాత నాగ్పూర్కి. అయితే మెహర్ బాబా దర్శనం చేసుకోవడానికి దీనికి వీలైంది కాబట్టి రిషికేష్ వెళ్ళే ముందు సోవెనీర్కి వెళ్ళి December 31st 20,000 పీపుల్ ఉన్న దగ్గర గ్యాదర్ అయ్యారు దర్శనానికి అందరూ. అయితే కంట్రోల్ చేయడానికి ఆ పెద్ద గుంపుని చాలా కష్టమైంది. ఒక ఇంచుగా కదిలింది గ్రౌండ్ మీద, లేదా మనుషులందరూ వచ్చినప్పుడు వాళ్ళు నుంచుని ఉంటే వాళ్ళు ముందు వాళ్ళని చూస్తూ ఉన్నారు, ముందు వాళ్ళని తోస్తూ ఉన్నారు కూడా. అంత జనం గుంపులో అసహనంగా ముందు వాళ్ళని కూడా కొంచెం పుష్ చేయడము జరిగింది. ఈయన లైన్లో తన ప్లేస్లో నుంచున్నాడు, ఒక కింద నేల మీద కూర్చుని ఉన్నాడు. అదే లైన్లో అందరు నుంచుంటే ఈయన కూర్చున్నాడు. గ్రౌండ్ మీద ఈయన చూసి సోమనీర్ మనుషులు ఏం చేశారంటే, అయితే ఈ బ్రదర్లాకి తెలిసింది ఏంటంటే చాలా వేరుగా కూర్చున్నాడు ఇతను దాంట్లో అని. అతను బ్రదర్లా మేయర్ అంట. అయితే ఒక అతను పరిగెత్తుకుంటా వచ్చి ఏంటంటే బ్రదర్లా నిన్ను తీసుకెళ్తాడు పర్సనల్గా బాబాని చూడడానికి ఆఫ్టర్ ద దర్శన్ అంటే, ఈయనేమో లేదు లేదు నాకు కుదరదు అట్లా అని రిఫ్యూజ్ చేశాంట. అయితే అతనికి ఈ భావకల్సరికి ఎట్టి పరిస్థితుల్లోనూ లైన్లో నుంచునే చేసుకోవాలని దర్శనము ఉండింది. కాకపోతే నుంచునే బదులు అతను కొంతసేపు కూర్చున్నాడు. బాబాని దూరం నుంచి చూస్తూ ఒక రకమైన అట్రాక్షన్ వచ్చింది ఈయనకి. తర్వాత అది చుట్టుపక్కల ఉన్నదంతా కూడా ఆబ్వియస్గా అనిపించింది. అంటే ఎలా చెప్పాలి, అది అంటే చుట్టూ ఉన్నాయన్నీ కూడా తనకి ఒక రకమైన అట్రాక్షన్తో ఉన్నాయి. బాబా ప్రసాదం ఇస్తూ ఉన్నారు ఒక్కొక్కళ్ళకి. చాలా అందమైన నవ్వు బాబాది. ఒక్కొక్కళ్ళని ఇలా తట్టడము, భుజం తట్టడము, లేకపోతే తల మీద ఇలా తట్టడము, లేదా బుగ్గల మీద ఇలా అండము, అవన్నీ చేస్తున్నారు బాబా. అయితే ఈయన మట్టుకు బాబా దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా నేల మీద కూర్చుని అలా పాకుతూ వెళ్తున్నాడు లైన్లో. ఆయన టర్న్ వచ్చినప్పుడు నుంచుని అందరూ వెళ్ళిపోయారు. బాబా హ్యాండెడ్ మీ అ బనానా యాజ్ ప్రసాద్. అందరూ వెళ్తా ఉన్నారు తన ముందు వాళ్ళు. బాబా దగ్గరికి వచ్చేటప్పటికి బాబా తనకి అరటిపండు ఒక ప్రసాదంగా ఇచ్చారు. అయితే నా వంక చూసే బదులు బాబా డిస్ట్రాక్ట్ అయ్యారు. అలా మొహం తిప్పుకున్నారట బాబా. అండ్ మోషన్ టు సమ్వన్ సిట్టింగ్ నియర్ హిమ్. ఏం చెప్పారు? హీ డింట్ ఈవెన్ లుక్ ఎట్ మీ. నా వంక కూడా చూడలేదు బాబా అని అంటున్నాను. I was immediately pushed forward and without thinking as the whole banana peel and all. ఈయన ఏం చేశాడు? మొత్తం బనానా పీల్తో సహా, తొక్కతో సహా తినేశాడు. తన ప్రమేయం లేకుండానే తన్ని ముందుకు నెట్టారు. అయితే ఈ రకమైన పద్ధతిలో బాబా తన్ని చూడకుండా ఉన్నా కూడా మెహర్ బాబా నా మాస్టర్ అనే విషయం నాకు తెలిసిపోయింది. ఐ విష్ టు ఫాలో ఓన్లీ హిమ్. నేను అతన్నే ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నాను. నౌ దేర్ వాజ్ నో రీజన్ టు గో టు రిషికేష్. ఇంకేముంది,
రిషికేష్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అని తను నిర్ణయించుకున్నాడు గట్టిగా. నా ఒక్క కోరిక ఏంటంటే ఎప్పటికీ మెహర్ బాబాతో పర్మనెంట్ గా ఉండిపోవాలి అనే కోరిక అతనికి కలిగింది అన్నమాట. అయితే చాలా మందిని అక్కడ గుంపుగా ఉన్న వాళ్ళందరినీ బాబాతోటి ఎవరైనా ఉన్నారా, మీరందరూ ఆయనతో బ్రతికున్నారా, ఆయనతో గడిపారా అని అడుగుతా ఉంటే ఎవరు కూడా లేదు లేదు అన్నారు. వాళ్ళందరూ కూడా పక్క విలేజెస్ నుంచి వచ్చారు. అక్కడ పక్కన పట్టణాన్ని చిన్న చిన్న టౌన్ నుంచి వచ్చారు. బికాస్ there was such a large mass of people, I was unable to distinguish Baba's disciples from the rest of the crowd. అయితే అంత పెద్ద గుంపు ఉండడం మూలంగా, అంతమంది ఉండడం మూలంగా ఈయన బాబాతో ఉన్న వ్యక్తులు ఎవరు అనేది ఆయనకి తెలియలేదు, మిగతా వాళ్ళ క్రౌడ్తో చూసుకుంటే. అయితే అలా అడుగుతూనే ఉంటే అరేంజింగ్ అన్ ఇంటర్వ్యూ విత్ హిమ్, రిపీటెడ్గా తను అడుగుతూనే ఉన్నాడు, నాకు ఒక ఇంటర్వ్యూ అరేంజ్ చేయండి బాబాతో. సేమ్ ఆన్సర్ వచ్చేది, దట్ బాబా ఈజ్ ఓన్లీ గివింగ్ దర్శన్, నో ఇంటర్వ్యూస్ పర్మిటెడ్ ఆర్ పాసిబుల్. బాబా ఉట్టి దర్శనం మాత్రమే ఇస్తున్నారు, ఏది ఇంటర్వ్యూలు అలాంటివి ఇవ్వరు, కుదరదు అని. అయితే ఒకళ్ళు అందులో ఏం సలహా ఇచ్చారంటే, ఆదికే రాణికి ఒక ఉత్తరం రాస్తే, బాబా సెక్రటరీ అయిన అమ్మన్ దగ్గరలో ఉంటారు, ఆయనకు ఒక ఉత్తరం రాస్తే ఏమైనా జరుగుతుందేమో అని. బట్ దిస్ సీమ్డ్ అబ్జర్డ్ విత్ బాబా రైట్ దేర్ ఇన్ సోయనూర్లో ఉన్నారు కాబట్టి బాబా ఇది కుదరదు, ఇది ఎట్టి పరిస్థితుల్లో కుదరదు అన్న వార్త వినిపిస్తుంది. ఆ కొన్ని గంటల తర్వాత ఒక మనిషి అతనికి కనబడ్డాడు. అతను ఆంధ్ర నుంచి వచ్చాడు. ఆయన ఏం చెప్పాడంటే, నేను నీకు ఇంటర్వ్యూ ఇప్పిస్తాను, బాబా ఆంధ్రాకి వచ్చినప్పుడు ఇంకొక నెల రోజుల నుంచి దానికి, అప్పట్లో నేను ఆంధ్రాలో నీకు ఇప్పించగలను ఇంటర్వ్యూ అని చెప్పడం జరిగింది ఆ ఆంధ్ర అతను. అయితే వెంటనే ఆ ఆఫర్ని ఇతను ఒప్పుకుని 9 గంటల వరకు ఆ రాత్రి ఆశ్చర్యపోతూ ఉన్నాడు. బాబా బంగ్లా కూర్చుని, బంగ్లా బయట కూర్చుని, ఏది అక్కడ ఎవరైనా కనబడతారేమో, వాళ్ళు ఏమైనా ఇంటర్వ్యూ కానీ అరేంజ్ చేయగలరేమో అన్న ఆశతోటి ఆ బంగ్లా దగ్గరే బయట ఉండడం జరిగింది. ఈవినింగ్ అయింది, ఇంటికి వెళ్ళిపోయాడు. సిస్టరు బ్రదర్ ఇన్ లా తోటి, అంటే ఈయన సిస్టరు ఆమె హస్బెండ్, వాళ్ళు ఏదో ఒక మాదిరిగా ఉన్నాడు ఇతను, ఏదో అలా శూన్యంలోకి చూస్తున్నట్టున్నాడు అని వాళ్ళు కనిపెట్టారు. ఆ రాత్రంతా ఉన్నాడు, కానీ రెస్ట్లెస్ అయిపోతున్నాడు ఇతను పడుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు, ఎందుకంటే ఎంతసేపు ఆ ఇంటర్వ్యూ మీద పడింది ఇతనికి. ఆ బాబాలో ఉన్నటువంటి ఆ ప్రేమపూర్వకమైన చూపు, తర్వాత రేడియంట్ కౌంటెనెన్స్, అంటే ఆ వెలుగుతో ఉన్నటువంటి ఆ ముఖము అది కళ్ళ ముందుకు వస్తూ ఉంది అట్లా. 4 గంటలకి మార్నింగ్ నిద్ర లేచారు, బాబా దగ్గరికి వెళ్దామని నిర్ణయించుకున్నాడు. అయితే డోర్ దగ్గర బయట వెళ్ళడానికి రెడీగా ఉంటే వాళ్ళ చెల్లెలు వచ్చి, సిస్టర్ అక్కో చెల్లెమని తెలియదు, వచ్చి లేపి ఏం చేసింది, ఆస్ట్ వేర్ ఐ వాజ్ గోయింగ్, ఎక్కడికి వెళ్తున్నానో నన్ను అడిగింది. ఆమె మాట చేయలేక నేను వాక్కి వెళ్తున్నానని చెప్పాడు, బాబా దగ్గరికి వెళ్తున్నానని చెప్పకుండా ఆవిడని మైమర్పించడానికి ఊరికి నేను బాబా దగ్గర వాకింగ్కి వెళ్తున్నాను అని చెప్పాను. షీ వాస్ కన్సర్న్డ్ అబౌట్ మై డే స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ ఆస్క్డ్ టు గో అలాంగ్. అయితే ఈ అలా ఉన్న ఆ చూపుల్ని కనిపెడుతూ, ఆ మైండ్ ఒకలాగుంది, ఈయనకి సరిగ్గా లేడు, తేడాగా ఉందని కనిపెట్టినప్పుడు సరే వెళ్ళు అన్నాడు, వాకింగ్కే కదా వెళ్ళమని. అయితే బాబా దగ్గరికి వెళ్ళే బదులు ఈయన వాకింగ్కి ఆమెతో పాటు వెళ్ళడం జరిగింది. వాళ్ళిద్దరూ రిటర్న్ అయినప్పుడు బ్రేక్ఫాస్ట్ పెట్టారు. ఐ వాజ్ నాట్ ఎట్ ఆల్ హంగ్రీ, ఆకలి అస్సలు లేదు. కొంచెం టీ మాత్రం తీసుకుని బాబా ఎక్కడ ఉంటారో అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించాడు. రష్ టు గో, అంటే హడావుడిగా బాబా ఉండే దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ దారిలో ఒక బస్ స్టేషన్ కనబడింది.
ఎవరినైతే నేను నిన్న ఎవరెవరితో అయితే నేను మాట్లాడానో వాళ్ళందరూ కూడా నాకు అక్కడ కనబడ్డారు. అయితే సేమ్ ఆన్సర్ దొరికింది అతనికి. అంటే ఎవరెవరినో అడిగాడు కదా ఈయన, మీరు ఇప్పిస్తారా, నాకు దర్శనం ఇప్పిస్తారా, ఇంటర్వ్యూ ఇప్పిస్తారా అని. బాబా అప్పుడు ఇంటర్వ్యూస్కి రెడీగా లేరని. ఐ ఆల్సో మెట్ ద సేమ్ మ్యాన్ ఫ్రమ్ ఆంధ్ర విత్ హిస్ సన్. ఈ ఆంధ్ర నుంచి ఎవరైతే ఈయనకి ప్రామిస్ చేశారో నేను ఇప్పిస్తాను నీకు ఇంటర్వ్యూ అని, ఆయన కూడా వాళ్ళ అబ్బాయితో కనబడ్డాడు. ఈ కాన్వర్జేషన్, ఈ సంభాషణలో ఆయన ఏమన్నారు, ఆయన ఏం చెప్పాడంటే, ఈయన డిసప్పాయింట్ అయ్యాడు. తర్వాత బికాస్ హీ వాంటెడ్ బాబాస్ గార్లెండ్ టు టేక్ విత్ హిమ్ బ్యాక్ టు ఆంధ్ర. బాబాకి బహుశా గార్లెండ్ వేసినట్టున్నారు. ఆ గార్లెండ్ని వెనక్కి తీసుకుపోదాము, వేసుకున్న గార్లెండ్ అని అనుకుని దాంతో ఆయన చాలా డిసప్పాయింట్ అయ్యాడు. There was no opportunity to ask for it because Baba had told them to return home immediately. వాళ్ళు ఇంకా వాళ్ళకి ఛాన్స్ లేదు బాబాని కలిసేది, ఎందుకంటే బాబా ఇమీడియట్లీ వాళ్ళని ఇంటికి వెళ్ళిపోమని చెప్పారు. అయితే ఈయనేమనుకుంటున్నాడు, నౌ ఈజ్ మై ఛాన్స్ టు సీ బాబా. అయితే అనుకున్నాడు, ఇతను ఏమనుకున్నాడంటే, ఇంటికి వాళ్ళని వెళ్ళిపోమన్నాడు కదా, ఈయన అనుకున్నాడంట ఇప్పుడు నా ఛాన్స్ బాబాని చూసేది. సజెషన్ ఏమొచ్చిందంటే, ఒక నోట్ రాయాలి బాబాకి, టు బాబా ఆస్కింగ్ ఫర్ ద గార్లెండ్ అండ్ ఐ వుడ్ డెలివర్ ఇట్ పర్సనలీ. ఆ గార్లెండ్ బాబాని అడిగి తీసుకుందాము, వీళ్ళకి పర్సనల్గా ఇద్దాము అనే ఉద్దేశంతో అది ఆ తలంపుల్లో ఉన్నాడు ఇతను. అయితే ఆ ఆంధ్ర అతను, వాళ్ళ బాబు ఈ విషయం విని చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే వీళ్ళు గార్లెండ్ని అడుగుదామని అనుకున్నారు కదా, వాళ్ళతో పాటు ఆంధ్రాకి తీసుకెళ్ళాలని వాళ్ళు అనుకున్నారు. బహుశా మరి బాబాని అడగలేదో లేకపోతే బాబా ఇవ్వనన్నారో తెలియదు. నేను ఆ పని చేయాలని ఈయనకు అనిపించి, నా ఛాన్స్ ఇప్పుడు బాబాని చూడడం, నేను తప్పకుండా గార్లెండ్ మీకు ఇస్తాను అని చెప్పడం జరిగింది. ఒక చిన్న నోట్ మీద అది రాసిచ్చారు. కానీ బాబా ఉండే దగ్గరికి ఇతను వెళ్ళేటప్పటికి ఐ వాజ్ స్టాప్ బై ద వాచ్మెన్ ఈయన్ని ఖచ్చితంగా గట్టిగా ఆపారు. అయితే కనీసం ఈ నోట్ ఇవ్వడానికి కూడా, రాసిన చీటీ ఇవ్వడానికి కూడా అక్కడ అలౌ చేయలేదు ఇతన్ని. ఇటు బాబా హిమ్సెల్ఫ్ అండ్ రిటర్న్ ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ విత్ ఎ గార్లెండ్. ఆయనే మళ్ళీ తర్వాత దాన్ని తీసుకెళ్ళి, ఈయనని అలౌ చేయలేదు. నోట్ ఇచ్చి వచ్చేస్తాను నేను, దర్శనం కాదన్నా అలౌ చేయలేదు. కానీ ఆ చౌకీదారే ఈ నోట్ తీసుకెళ్లి బాబాకి ఇచ్చి ఆ గార్లెండ్ తోటి వెనక్కి వచ్చాడు, దండతోటి వెనక్కి వచ్చాడు. ఆ రకంగా ఆపర్చునిటీ మిస్ అయింది, మీటింగ్ విత్ ద అవతార్ని కలిసే ఇది ఆపర్చునిటీ, ఒకసారి అది అవకాశం కూడా మిస్ అయింది. అది ఆ గార్లెండ్ పట్టుకుని బస్ స్టాండ్కి వెళ్ళాడు ఇతను. ఎందుకు, ఆంధ్ర ఆయన కొడుకు ఇద్దరు వెళ్తున్నారు కదా హోమ్ టౌన్కి, వాళ్ళకి ఇద్దామని. దారిలో అన్ని రేఖలు అలా రాలిపోతూ ఉన్నాయి. అవన్నీ తీసుకొని ఆ రేఖలన్నీ పట్టుకొని తినేవాడు ఇతను. ఆ గార్లెండ్ తీసుకొని వాళ్ళ అబ్బాయికి ఇచ్చాడు. వాళ్ళ అబ్బాయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఫాదర్ ఏమో reassured me that he would arrange an interview for me with Baba in Andhra. ఆయనేమో పదే చెప్పింది ఏంటంటే, నువ్వు వరి అవ్వద్దు, నేను నీకు దర్శనం ఇప్పిస్తాను, అక్కడ ఆంధ్ర వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ ఇప్పిస్తాను అని చెప్పడం జరిగింది. లేటర్ దట్ డే బాబా గేవ్ అనదర్ దర్శన్ ఇన్ సోనేర్ అండ్ అగైన్ ఐ సాట్ ఇన్ లైన్. మరుసటి రోజు కొంతకాలం తర్వాత మళ్ళీ ఆ రోజే బాబా దర్శనం ఇవ్వడం జరిగింది. అయితే ఈయన మళ్ళీ లైన్లో కూర్చుని దర్శనం కోసం వెళ్ళడం జరిగింది. ఆయన టర్న్ వచ్చినప్పుడు నుంచున్నాడు. బాబా హ్యాండెడ్ మీ అనదర్ బనానా ప్రసాద్. బాబా ఇంకొక బనానా ప్రసాదం లాగా ఇచ్చాడు. అయితే దాన్ని దాన్ని చూడలేదన్నమాట. అది బాబా వంక చూడకుండా, బాబా తన వంక చూడలేదు అసలు. I was observed along. I was ushered along. And the second time I ate the banana without peeling it. మళ్ళీ రెండోసారి కూడా
ఏం చేశాడు, ఆ బాబా తన్ని చూడట్లేదని చూసి తెలుసుకుని అది ఆ బనానా మీద దృష్టి పడింది. అది మొత్తం తొక్కతో సహా బనానా తినేశాడు. I tried and tried to find someone who could arrange an interview, but had absolutely no luck. చాలా నేను ఇంటర్వ్యూకి ట్రై చేశాను, కానీ నాకు అదృష్టము లేదు. ఇది మళ్ళీ రేపు కంటిన్యూ చేసుకున్నామండి మనము, ఎందుకంటే ఎలాగో ఇది అవ్వదు. కనీసం 10-12 నిమిషాలు పడుతుంది. అవతార్ మెహర్ బాబాకి జై. దినేష్, దినేష్ లేడు. ధనలక్ష్మి మీరు ఆరతి చెయ్యండి. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. ముత్యాల హారతి మెహరు బాబాకు, మోక్ష ప్రదాతకు మెహరు బాబాకు, మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి. ముత్యాల హారతి చంద్రుని బోలు ముఖ కమలమునకు, చంద్రుని బోలు ముఖ కమలమునకు, వేద వేద్యుని పద పద్మములకు, చంద్రుని బోలు ముఖ కమలమునకు, వేద వేద్యుని పద పద్మములకు, మందహాసమున మనసులు దోచిన, మందహాసమున మనసులు దోచిన, మౌన సుభూషణ మోహనాంగునకు, ముత్యాల హారతి మెహరు బాబాకు, మోక్ష ప్రదాతకు మెహరు బాబాకు, మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి. ముత్యాల హారతి. కనుదోయి కను జగమంత భ్రాంతి, కనుదోయి కను జగమంత భ్రాంతి, కనలేవాతని ఆ దివ్య కాంతి, కనుదోయి కను జగమంత భ్రాంతి, కనలేవాతని ఆ దివ్య కాంతి, మనమున నిలుపుము మెహరు మూర్తి, మనమున నిలుపుము మెహరు మూర్తి, మననము చేయుము కలుగును శాంతి. ముత్యాల హారతి మెహరు బాబాకు, మోక్ష ప్రదాతకు మెహరు బాబాకు, మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి. ముత్యాల హారతి. మాయా మాయా మమతల మరుగున దాగిన, మాయా మమతల మరుగున దాగిన, మానవాళి మేల్కొల్పగనించి, మాయా మమతల మరుగున దాగిన, మానవాళి మేల్కొల్పగనించి, మస్తు రక్షణ చేయగనించి, మస్తు రక్షణ చేయగనించి, మహిని జనించిన మెహరు బాబాకు, ముత్యాల హారతి
మేహరు బాబాకు మోక్ష ప్రదాతకు మేహరు బాబాకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ ఆరతి ముత్యాల ఆరతి. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా, అందరికీ జై బాబా. ఉమారాణి గారు మీకు జై మెహర్ బాబా. థ్యాంక్ యూ. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా అండి మళ్ళీ రేపు అందరికీ ఇదే జై టైంకి మనం కలుసుకుందాం అందరము. బాబా వారి కృపతో మనకి ప్రోగ్రామ్ చక్కగా జరిగింది. అందుకు బాబాకి థ్యాంక్స్ చెప్పుకుంటూ క్లోజ్ చేద్దాము. మళ్ళీ రేపు ఇదే టైంకి కలుసుకుందాం. జై బాబా. జై బాబా అండి. జై ఉమారాణి మేడం జై గారు బాబా చక్కటి అండి విషయాలు అందరికీ. తెలియజేశారు. జై మీకు జై బాబా. బాబా అమ్మ. జై ఉమారాణి బాబా. మేడం గారు చక్కటి విషయాలు తెలియజేశారు. మీకు జై బాబా అమ్మ. జై బాబా అండి. జై జై బాబా. బాబా. జై బాబా అండి, అందరికీ జై అందరికీ జై బాబా. బాబా అండి. జై బాబా అండి, అందరికీ జై బాబా అండి. జై బాబా. జై బాబా అండి, అందరికీ జై.